గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు కూడా నేటి పంచాంగం తెలుసుకున్నాం. నేటి పంచాంగంతో పాటు ఈరోజు ప్రముఖుల జనాలు అదేవిధంగా ప్రత్యేక దినాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మార్చి 25వ తారీఖు 2026 సంవత్సరము బుధవారము. సో మన శ్రీ ఫలాభవ నామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణము. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషం ఉంటుంది. సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఉంటుంది. ఈ సూర్యాస్తమయ సమయాలు అనేవి ప్రాంతాల బట్టి కొద్ది గొప్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మీ ప్రాంతం బట్టి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ దగ్గర పురోహితుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేటి తిథి చూద్దాం. సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు శుద్ధ సప్తమి ఉంటుంది. ఆ తదుపరి అష్టమి వస్తుంది. నక్షత్రము రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు మృగశిర ఉంటుంది. ఆ తదుపరి ఆరుద్ర నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు ఆయుష్మాన్ ఉంటుంది. ఆ తదుపరి సౌభాగ్యం వస్తుంది. కరణము ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు గరజీ ఉంటుంది. తదుపరి సాయంత్రం 4 గంటల 57 నిమిషాల వరకు వనజీ ఉంటుంది. దీని తర్వాత భవ వస్తుంది. అద్భుతమైన శుభ సమయం చూద్దాం. ఉదయం 6 గంటల 1 నిమిషం నుండి 8 గంటల 2 నిమిషాల వరకు, తిరిగి ఉదయం 9 గంటల 2 నిమిషాల నుండి 10 గంటల 2 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుండి 3 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి 12:27 వరకు ఉంటుంది. వర్షము తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి తెల్లవారుజామున 5:55 వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా గొప్పగా చెప్పుకునే అమృత గడియలు అనేవి ఎలాంటి అమృత గడియలు ఈరోజు లేవు. ఈరోజు పుట్టిన ప్రముఖుల గురించి మనం తెలుసుకుందాం. 1914 సంవత్సరంలో నార్మన్ బోర్లాగ్ గారు జన్మించారు. ఈయన ప్రముఖ అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త. అంటే ఒక గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనం నార్మన్ బోర్లాగా చెప్పుకోవచ్చు. హరిత విప్లవ పితామహుడు ఎవరు అన్నా కూడా మనం నార్మన్ బోర్లాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1927లో పి షణ్ముగం గారు జన్మించారు. పాండిచ్చేరి రాష్ట్రానికి సంబంధించి 13వ ముఖ్యమంత్రి. పాండిచ్చేరి అనేది కేంద్రపాలిత ప్రాంతము, దానికి ముఖ్యమంత్రులు ఉంటారు. ఆయన 13వ ముఖ్యమంత్రిగా చేసిన షణ్ముఖం గారు కూడా ఈ రోజే జన్మించడం జరిగింది. 1933వ సంవత్సరంలో వసంత్ గోవారియర్ గారు భారతీయ శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను కూడా పొందిన వ్యక్తి ఈ రోజు జన్మించారు. 1957వ సంవత్సరంలో శ్రీ రామోజీ హరగోపాల్ గారు జన్మించారు. వీరు చరిత్ర పరిశోధకులు, కవి, వ్యాసకర్త కూడా. 1985వ సంవత్సరంలో ప్రణయ్ రాజ్ వంగరి గారు ప్రముఖ నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు కూడా ఈ రోజే జన్మించారు. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు మనం చూద్దాం. 1655వ సంవత్సరం సేమ్ ఇదే డేట్ నాడు శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ని కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, లేకుంటే వినండి. అతనే క్రిస్టియన్ హైగెన్స్. 1992వ సంవత్సరంలో మీర్ అంతరిక్ష కేంద్రంలో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేస్ భూమి మీదకి ఈరోజే చేరుకున్నారు. సో ఇలాంటి ప్రముఖమైన వీడియోల కోసము, పంచాంగం కోసము, ప్రముఖుల జనాలు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే సిగ్మా స్పిరిచువల్ సేవని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మీరందరూ తొలుతోగాలని మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ కోరుకుంటుంది. జై శ్రీరామ్.